UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అన్నమాట. మొట్టమొదటిగా మేషరాశి. ఇక మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. అది మనం చూసామంటే మేషరాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు మొత్తం ఏంటంటే మిశ్రమ ఫలితాలే మనం ఎక్కువ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మేషరాశికి 2వ ఇంట్లో జూపిటర్ ఉన్న అంటే గురుగ్రహం ఉన్న 12వ లార్డ్ 2వ ఇంట్లో ఉన్నారు. అందులో పాటు ఏంటంటే మార్స్ అంటే ఏంటి, ఈ రాశికి అధిపతి ఏమో 3వ ఇంట్లోకి వచ్చారు. అంటే ఏంటి, ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. కెరీర్ విషయానికి వస్తే కూడా ఏంటంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు ఎక్కువైనా కూడా ఏంటంటే ఆ టైంకి అవ్వకపోవడం, కొంచెం మెంటల్ స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ ఉండడం అనేది కనిపిస్తోంది ఈ నెల, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి. ఎందుకు ఇది చెప్తున్నానంటే 11వ ఇంట్లో మనకి శని గ్రహం ఏమో వక్రించి ఉన్నాడు. సో ఏంటంటే బాగా జరుగుతోంది, నేను బాగున్నాను అనుకున్న వాళ్ళందరికీ కొంచెం అడ్డంకులు రావడం అనేది కామన్. ఎస్పెషలీ ఈ ఇళ్లలో ఏమో అడ్డంకులు తప్పక వస్తాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళ తోబుట్టువులకైతే చాలా బాగుంటుంది, కరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఏంటంటే హాబీలు నేర్చుకోవడం కానీ, వేరే కొత్త పాఠాలు నేర్చుకుందాం, లేకపోతే లెసన్స్ కానీ, హాబీస్ కానీ ఏదో ఒకటి నేర్చుకుందాం, క్రియేటివ్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అది చాలా బాగుంటుంది. స్పిరిచువల్ గ్రోత్ కూడా వీళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే 5th లార్డ్ ఏంటంటే ఇప్పుడు 6thకి వస్తున్నాడు. తప్పక వీళ్ళు కొంచెం అందరితోనూ మాట్లాడినప్పుడు కానీ, మసులుతున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సూచన కింద చెప్తున్నాం, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అలాగే బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడాను ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంటుంది తప్పక. ఎందుకంటే 5th లార్డ్ ఏమో మళ్ళీ 6thకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వెళ్తున్నారు. సో వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవన్నమాట. ఎందుకంటే కేతుగ్రహంతో కలిసి ఉంటే ఇవన్నీను కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడే ఒక
పొజిషన్ అనేది సిచ్యువేషన్ అనేది వస్తుంది. అలాగే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని వాయిదాలే పడతాయి కానీ ఏది సొల్యూషన్ అనేది మనకు దొరకదు అని చెప్పాలన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే పరిహారాలు ఏమిటి? పరిహారాలు ఏం చేయాలి అని కదా, తప్పక ఫస్ట్ ఏంటంటే సూర్యగ్రహం అంటే ఏంటి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. సండే అలాగే మార్స్కి చేయడం కానీ, కుజ జపం చేయడం కానీ, కుజుడికేమో దానం ఇవ్వడం కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మంగళవారం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి తప్పక పూజ చేయడం, ఎస్పెషలీ పాలాభిషేకం చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మంగళవారం దుర్గాదేవి పూజ చేయడం, దుర్గా చాలీస చదువుకోవడం, లేకపోతే సప్తశతి చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఎందుకంటే శ్రమ అనేది చాలా అధికం అనేది కనిపిస్తుంది అనమాట. శ్రమకి తగిన ఫలితం ఉంటే అందరూ ఆనందిస్తారు, లేకపోతే కొంచెం బాధే కదా ఎవరికైనా. సో ఇవన్నీ రెమెడియల్ మెషర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే పాజిటివిటీ కొంచెం చేయగలుగుతుంది అండ్ కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. అలా సో కలర్స్ కానివ్వండి, ఏమైనా జెమ్స్ కానివ్వండి, అలా ఏమైనా చెప్తాం? జెమ్స్ అంటే జనరల్ గా మనం కూరలు చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పాము. బట్ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. జెమ్స్ అనేది షార్ట్ టర్మ్ మనం ఇవ్వం, సో మంత్లీ ఎక్కువ చెప్పుకోమన్నమాట. సో కలర్స్ అంటే తప్పక వీళ్ళు ఎక్కువ ఆరెంజ్ వాడడం చాలా మంచిది అనేది సూచన అనమాట. చాలా చక్కగా వివరించారు. అదండి మేషరాశి వారికి సంబంధించి. సో మేడం చెప్పినట్టుగా మీరు ఒకసారి పాటించి చూడండి పరిహారాలు పాటించే ముందు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి, డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.